You can proceed, Mr. Prosecutor. Thank you, Mr. Justice. ధనంజయరావు హత్య కేసులో మొదటి సాక్షి ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్. ఈ నెల 1వ తేదీన ధనంజయరావు గారి హత్య జరిగింది. ఆ హత్య జరిగిన విషయం మీకెలా తెలిసింది? ఆ రోజు రాత్రి 10 గంటలకు ధనంజయరావు గారి నౌకరు తన యజమాని ఎవరో కాల్చి చంపినట్లు మా స్టేషన్ ఫోన్ చేశాడు. నేను వెంటనే 4 కానిస్టేబుల్స్ తీసుకుని ధనంజయరావు గారింటికి బయలుదేరాను. మీరు హత్య జరిగిన ప్రదేశంలోకి వెళ్లేసరికి ముద్దాయి పారిపోయాడా? పిస్టల్ పట్టుకొని చచ్చిపడి ఉన్న ధనంజయరావు గారి శవాన్ని తదేకంగా చూస్తూ నిల్చున్నాడు. మేము వెంటనే అతను అరెస్ట్ చేసి తన హత్యకు ఉపయోగించిన పిస్టల్ ని స్వాధీనం చేసుకున్నాం. కాళిదాస్ అనే ఈ పాత నేరస్తుడు ధనంజయరావుని హత్య చేయడానికి 6 గుళ్ల పిస్తోల్ ఉపయోగించాడు. ఆ పిస్తోల్ మీద వేలి ముద్రలు కాళిదాసు వేలి ముద్రలేనని వేలి ముద్రలు ఇప్పుడు తెలియపరిచారు. కాళిదాసు హత్య జరిగిన ప్రదేశంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ధనంజయరావుని కాళిదాసే హత్య చేశాడని రుజువైంది కాబట్టి ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. Mr. Justice, if the court permits me, I will appear as a defense lawyer. Yes, proceed. Permitted. Thank you, Mr. Justice. ముద్దాయి తరఫున సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఇంతకు ముందు ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్షుల్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారా? ముద్దాయి ధనంజయరావుని తనే స్వయంగా హత్య చేశానని ఒప్పుకున్న తరువాత ఇక వాదనతో పనిలేదు మిలాద్. నిజమా? మరి ఆ హత్య కాళిదాసు చేయలేదు, నేను చేశాను. మరి నా ఈ మాట మీద ఆధారపడి కాళిదాసును విడిపించి నాకు శిక్ష విధిస్తారా? లేక ధనంజయరావును హత్య చేశాడన్న కాళిదాసు మాట మార్చి ఆ హత్య చేయలేదు అంటే ఇతనికి ఏ శిక్ష విధించకుండా విడిచిపెడతారా? చెప్పండి మిస్టర్ జస్టిస్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యూ కెన్ ప్రొసీడ్. చూడు కాళిదాసు, కోర్టుకొచ్చే ముద్దాయిల్లో 199 మంది తాము ఏ నేరమూ చేయలేదంటారు. కానీ నువ్వు నిర్భయంగా నిష్కర్షగా ఈ హత్య చేశాన్ని ఒప్పుకుంటున్నావు. ఎందుకు చేశావు ఈ హత్య? చెప్పు కాళిదాసు, నిన్ను ఈ హత్యకు పురుగొల్పిన పరిస్థితులేమిటి? బాబు, ఇందరూ ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు నన్ను. నేనొక్క ప్రశ్న అడగొచ్చా అయ్యా? అడుగు. బాబు, ఈ రోజు నేను ధనంజయరావును హత్య చేసినందుకు ముద్దాయిగా కోర్టులో నిలబడ్డాను. కానీ సరిగ్గా 14 సంవత్సరాల క్రితం ఇదే కోర్టులో ఇదే ధనంజయరావును హత్య చేసినందుకు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. బాబు, నేను ధనంజయరావుని ఇప్పుడు హత్య చేస్తే అప్పుడు యావజ్జీవ శిక్ష ఎందుకు వేశారు? అప్పుడే హత్య చేసుంటే ఈ రోజు నన్ను ఫోన్లో ఎందుకు నిలబెట్టారు బాబు? ఈజ్ ఇట్ ట్రూ? ఇట్ ఈజ్ వెరీ స్ట్రేంజ్. ఫ్యాక్ట్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ మిస్టర్ జస్టిస్. వాస్తవాలు కట్టుకథల కన్నా విచిత్రంగా ఉంటాయి. ఈ నెల 1వ తారీఖున హత్య చేయబడ్డ ధనంజయరావుని 1970వ సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున ఈ కాళిదాసు హత్య చేశాడని 1971వ సంవత్సరం జనవరిలో ఈ కోర్టు వారు శిక్ష విధిస్తూ తీర్మానించారు. అయితే 14 సంవత్సరాల క్రితం హత్య చేయబడ్డ ధనంజయరావు, ఇప్పుడు హత్య చేయబడ్డ ధనంజయరావు, ఈ ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా ఉన్నారని మీ అభిప్రాయం. కానీ అప్పుడు హత్య చేయబడ్డ ధనంజయరావు వేలుముద్రలు, ఇప్పుడు హత్య చేయబడ్డ ధనంజయరావు వేలుముద్రలు ఈ రెండు ఒకే వ్యక్తికి సంబంధించినవని వేలిముద్రల నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు. పరిశీలించాను. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. ఎవరదా పొరపాటు? భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనన్న సాక్షులదా? దేవుడు ఈ పేదవాడి నుదుట రాసిన గీతగా? ఆ గీతనే వంకర గీతతో కొట్టేయడానికి ప్రయత్నించిన కొట్టు వారి తీర్పుదా? ఆనాడు న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి ఈ పేదవాడి మీద హత్యానేరం మోపి శిక్ష విధించారు. మళ్ళీ అదే హత్యానేరానికి శిక్ష విధించబోతున్నారు. ఒకే వ్యక్తిని 2 సార్లు హత్య చేయడం సంభవమా? ఒకే హత్యకి 2 సార్లు శిక్ష విధించడం న్యాయమా? చెప్పండి మిస్టర్ జస్టిస్. మళ్ళీ ఇతనికి శిక్ష విధించేటట్లయితే కాలచక్రాన్ని వెనక్కు తిప్పి గడిచిపోయిన 14 ఏళ్ల జీవితాన్ని తిరిగి ఇవ్వండి. ధనబలంతో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారు సంఘంలో పరపతిని పెంచుకోగలరు. అమాయకులైన పేద ప్రజల మీద అబద్ధపు నేరాలు మోపి తమ మాటలకు పదులు పెట్టి తాము చెప్పిందే నిజమని నమ్మించగలరు. అలా అన్యాయంగా బలైపోయిన పేద ప్రజలు న్యాయం కోసం కొండంత ఆశతో కొట్టుకొస్తారు. న్యాయ నిర్ణీతకు స్వప్రభేదాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ న్యాయదేవత కళ్లకు గంతలు కట్టారు.
కానీ న్యాయ సూత్రాలకు విపరీతార్థాలు కల్పిస్తూ స్వార్థబుద్ధితో వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. న్యాయ దేవతకి కళ్ళే కాదు చెవులు కూడా వినిపించకుండా పోతున్నాయి. న్యాయస్థానాలను చీకట్లోకి లాగుతున్నారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే ప్రజల్లో న్యాయస్థానం మీద విశ్వాసమే లేకుండా పోతుంది. ఈ దేశం అరాచకంతో అల్లకల్లోలమైపోతుంది. సో రిమూవ్ ది బ్లాక్ టేప్ ఫ్రమ్ ది ఐస్ ఆఫ్ ది గాడెస్. ఈ న్యాయ దేవత కళ్ళకు గంతలు విప్పేయండి. న్యాయ దేవతను 2 కళ్ళతోనే కాదు 1000 కళ్ళతో నిజానిజాల్ని నిశ్చితంగా పరిశీలించేటట్టు చేయండి. 100 హత్యలు చేసిన వాడిని విడిచిపెట్టొచ్చు, కానీ ఒక్క నిరపరాధిని శిక్షించకూడదన్నదే న్యాయశాస్త్ర మూల సిద్ధాంతం. న్యాయానికి ఊపిరిపోయండి. న్యాయానికి 1000 కాంతులు వెలుగునివ్వండి. న్యాయానికి ఊపిరిపోయండి. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. ఇది చాలా విలక్షణమైన కేసు. ఈ కేసులో బంధించబడ్డది న్యాయం, బాధింపబడ్డది మానవత్వం. న్యాయరీత్యా మానవతా దృష్ట్యా లాయర్ భరత్ కుమార్ వాదన సమంజసమైనదిగా భావిస్తూ కాళిదాసు ధనంజయరావును హత్య చేయటం నిజమే అయినా ఆ చేసిన నేరానికి శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ శిక్ష విధించటం న్యాయ విరుద్ధంగా భావిస్తూ కాళిదాసును విడుదల చేస్తున్నా. లాయర్ బాబు, కళ్ళ గంతలతో గాంధారిలా బతుకుతున్న న్యాయదేవతకు చూపు ప్రసాదించాం. డబ్బు కోసం న్యాయాన్ని తలకిందులు చేసి అమాయకులకు ఉరిశిక్ష వేయించే ఈ రోజుల్లో నిస్వార్థ చేసిన మహాత్ముడు నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేం బాబు. బాబు, 14 ఏళ్లు అరణ్యవాసం అనుభవించిన మా జీవితాలకు దేవుళ్ళ దారి చూపించారు. నా సౌభాగ్యాన్ని నిలబెట్టారు. మీ రుణం తీర్చుకోలేం బాబు. గారు, న్యాయవాదిగా పట్టా తీసుకున్నప్పుడే న్యాయరక్షణ చేస్తానని ప్రమాణం చేశాను. డబ్బు కోసం శాస్త్రానికి ధర్మానికి అన్యాయం చేయలేను. నా వృత్తి ధర్మాన్ని నేను నిర్వర్తించాను. వెళ్ళరండి. ఉంటాం బాబు.